తెలుగు నేల గొప్పతనం. తెలుగు అనే పదం తెలుగు అనే పదము నుండి పుట్టింది. శాస్త్రీయ భాషగా గుర్తింపు పొందిన భాషలో ఒకటి. భాషలోని లయ స్వరాల మాధుర్యం విశేషమైనది. తెలుగు దేలనన్న దేశంబు తెలుగును, తెలుగు వల్లబుండు తెలుగో కండ, ఎల్ల నుపురుల గొలవ నెరుగలే బాసాడు, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు నన్నయ్య. ప్రాశస్త భాష తెలుగు భాష, ప్రాచీన భాష తెలుగు, ప్రాకృతిక భాష తెలుగు, పరిపూర్ణ భాష తెలుగు, చక్కని చిక్కని చక్కెర లాంటి తీయనైన భాష తెలుగు. తెలుగు భాష వేద భాష అని గౌరవింపబడింది. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా అని కొనియాడారు. తెలుగు భాష ప్రాచీనమైనది, శాస్త్రీయ భాషగా గుర్తించబడింది. పదబంధాల శ్రావ్యత, లలితత్వం కలిగి ఉంటుంది. ప్రపంచంలో అత్యంత మధురమైన భాషలలో ఒకటిగా గుర్తింపు పొందింది. నన్నయ్య, తిక్కన్న, ఎర్రప్రగడ వంటి కవులు, కంచర్ల గోపన్నగా శ్రీరామరాజు దాసు, భక్త రామదాసు అని ఈయన తెలుగు కీర్తనలకు ఆద్యుడు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెలుగు సాహిత్యం శిఖర స్థాయికి చేరుకుంది. అన్నమాచార్యులు, త్యాగరాజు వంటి దిగ్గజాలి వారి సరసన తెలుగు విరజిల్లింది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యవాణి తెలుగు గడ్డపై ఒక చరిత్రను స్థిరస్థరం చేసింది. బుర్రకథ, హరికథ, కూచిపూడి కళారూపాలు తెలుగుకు ప్రతిరూపాలుగా విరజిల్లినాయి. శ్రీహరికోట ఐఎస్ఆర్ఓ కేంద్రం, భారత అంతరిక్ష పరిశోధన కీలక సంస్థ మన తెలుగు నేలపై ఉండటం విశేషం. నాసా, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు తెలుగు వ్యక్తుల యొక్క ప్రాముఖ్యతను పెంపొందించింది. ఎన్టీఆర్ వంటి రాజకీయ నాయకులు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందాలా కృషి చేశారు. శ్రీవారి తిరుపతి తిరుమల దేవస్థానం ప్రపంచంలో ఆధ్యాత్మిక భక్తుల సందర్శనలోనూ ఆధ్యాత్మిక ఆదాయంలోనూ ముందు ఉండటం మన తెలుగు గడ్డకు ఒక ముకుటం. సివి రామన్ భారతీయ శాస్త్ర భౌతిక శాస్త్ర కీర్తిని పెంపొందింపచేశారు. పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపకర్తగా ఉండటం శుభపరిమాణం. తెలుగులో రైతులు అన్నదాతని అని గొప్పగా పొగిడే విధంగా ఉండటం సంతోషం. అతిథేవో భవ అని అతిథులను సత్కరించడం నేర్పిన సంస్కారం. గురుజాడ అప్పారావు, శ్రీశ్రీ దాశరథి, గుర్రం జాషువా తెలుగుకు వన్నెల అద్దటం సంతోషం. రుద్రమదేవి, చాకలి ఐలమ్మ, దుర్గాబాయి దేశ్ముఖ్ వంటి వనితలు మన తెలుగు గడ్డపై పుట్టడం మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఎదురుపడటం చూస్తూ ఉన్నాం. పివి నరసింహరావు గారు కాలంలో దేశం పురోగతి చేయటం, తెలుగువాడు అని చెప్పుకోవడం ఎంతో అద్భుతం. మంగళపల్లి బాల మురళీకృష్ణ, ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటల ద్వారా తెలుగుకు వన్నె తీసుకుని రావటం సంతోషం. ఆసియాలో అతిపెద్ద మిర్చి మార్కెట్ మన గుంటూరు మిర్చిది. విశాఖపట్నం పోర్ట్ భారతీయ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యంగా ఉపయోగపడేది. క్రీడలు క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, ఆర్చరీ, అథ్లెటిక్స్, ఇప్పుడు ఐపీఎల్ మన తెలుగు వాళ్ళు ఉండటం ఎంతో సూచకం. పుల్లెల గోపీచంద్, పివి సింధు, శ్రీకాంత్, సానియా మీర్జా, సురేఖ, దీపిక, యతీచంద్, అజారుద్దీన్, విఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు, హనుమా విహారీ, శ్రీరాజ్, తిలక్ వర్మ, సత్యనారాయణ రాజు, నితీష్ కుమార్ రెడ్డి, ఇలా ఎందరో తెలుగు గడ్డపై పుట్టి క్రీడలకు వన్నె తీసుకుని రావటం మన అదృష్టం. 254 దేశాల్లో మన భారతదేశం చాలా విషయాల్లో నెంబర్ 1. అలాగే మన దేశంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా విషయాల్లో నెంబర్ 1. పులుపు కారం తినడంలో నెంబర్ 1. కవులకు, రచయితలకు, సాహిత్యవేత్తలకు, వేదాంతాలకు నెంబర్ 1. అత్యధిక సినిమాలు తీయడంలో నెంబర్ 1. అత్యధిక సినిమాల దర్శకురాలుగా విజయ నిర్మల గారు, అత్యధిక సినిమాల దర్శకుడు దాస నారాయణరావు గారు, అత్యధిక సినిమాల నిర్మాత డి రామానాయుడు గారు, అత్యధిక సినిమాల హాస్య నటుడు బ్రహ్మానందం గారు గిన్నిస్ బుక్లో స్థానం పొందడం, 1000 కోట్ల కంటే ఎక్కువగా టర్నోవర్ సాధించిన, ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన బాహుబలి మన తెలుగు వారిదే అని వరి, జీడిపప్పు, పొగాకులో పండించడం కూడా మన నెంబర్ 1. తెలుగువారు వైద్యం, ఆయుర్వేదం, చారక సంహిత, సుశ్రుత సంహిత వంటి ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో తెలుగు వైద్యుల ప్రాముఖ్యత ఉంది అని గుర్తుపెట్టుకొని
తెలుసుకోవటం, ఆయుర్వేదాన్ని వాడుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలియచేస్తున్న ఆయుర్వేదం మన తెలుగువారు రచయితలు ఉండటం సంతోషం. తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు సంస్కృతి ఇవన్నీ విశ్వవ్యాప్తమైనవి. తెలుగు నేల గొప్పది, తెలుగు జన్మ గర్వించదగినది. చూస్తున్న వింటున్న వ్యూవర్స్ నెంబర్ 1గా మీరు ఉండి గొప్పగా ఎదగాలని ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు.